ఫ్రెండ్స్, మేము ఇలా అపరభద్రాద్రి ఇల్లంతకుంట జాతరకు వచ్చినాం. ఇక మా వదిన మా అన్నది పెళ్లి రోజు. ఇక మా అమ్ములు, ఇంకో అమ్ములు, మా కిట్టు, మా బిట్టు, ఇక మా అన్న ఈ అపరభద్రాద్రి ఆలయం దశరథ మహారాజు చనిపోయినప్పుడు రాములవారి వనవాస సమయంలో రాములవారి ప్రయాణంలో భాగంగా దశదిన కర్మను ఇక్కడ ఇల్లంద గింజలతోటి చేయడం జరిగింది. అందుకే ఈ గ్రామానికి ఇల్లందకుంట దేవస్థానం అని పేరు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయం ముందు అటు వేరే సైడ్ ఉండేది, అటు సైడు. అయితే ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒక అయ్యగారి కళలోకి వచ్చి రాములవారు స్వయంగా చెప్పడం జరిగింది, నేను దగ్గరలోని బావిలో వచ్చి తీసి పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు ఈ గ్రామస్తులు వెళ్ళి చూస్తే రియల్గానే అందులో ఈ విగ్రహాలు ఉన్నాయని నానుడి. ఇగో ఇల్లన్న చెట్టు ఇక్కడ ఈ స్థానంలో ఉండే, కానీ మొన్న అకాల వర్షాల కారణంగా అది కూలిపోవడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇగో ఇల్లంద వృక్షం చూపెడతా. ఇక్కడ ఏంటంటే ఈ శ్రీరామనవమి సమయంలో ఎండ విపరీతంగా కొడుతుంది కాబట్టి భక్తులకు కాలకుండా మధ్యలో వైట్ పెయింట్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ.